దాంట్లో కూడా కూటమిలో సభ్యుడే ఆయన కూడా అవును అంతే కదా సార్. ఆక్రమణ చేసిన వాడే ఇప్పుడు 50 మంది వాటి కొట్టం పెట్టుకో. ఈ భూమి పోతే వాడికి పువ్వు తగ్గుతుంది, డబ్బులు కట్టలేడు కదా. ఈ కబ్జా చేసిన భూములు 50 చోట పోయింది అనుకో, మళ్ళా నేను చెప్తాను. జై జనసేన, జై జై జనసేన. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజంపేట నియోజకవర్గంలో 2014 నుండి నేను జనసేన కార్యకర్తగానే పనిచేసిన. నేను జనసేన కార్యకర్తనే. పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానము, ఆయన అంటే నాకు ఎంతో ప్రేమ. నేను కార్యకర్తగా రాజంపేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు కదా, ఏ నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నారు? మేము 2014 నుండి కార్యకర్తగానే పనిచేసి ఈ జనసేన ఎక్కడెక్కడ భూములన్నీ కొట్టేసినారు. ఈ కొట్టేసినటి కోట్లు కుమ్మరించినారు. 5 లక్షల చిలువు గల పైసలు గల అట్టాడు భూములే ఇల్లు లాక్కుంటున్నారు. ఈ ఏంటికి ఇంత దారుణంగా లాక్కుంటున్నారు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ ఆశీస్సుల మేరకు మేము ఈరోజు ధర్నా కూర్చున్నాం. రాజంపేటలో సుమారుగా 78 ఎకరాలు భూమి కబ్జా చేసి ఉన్నారు. 6 కోట్ల పైసలకు భూములు దారుణంగా నిరాదం అయిపోయినాయి. ఇంత చూస్తూ ఊరుకోవడం మేము మా పవన్ కళ్యాణ్ మొన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చినాడు కాబట్టేసేసి మేము మా పవన్ కళ్యాణ్కి గుర్తింపుగా ఈ కానుకగా ఈ కబ్జాలు చేసిన భూములన్నీ కూడా ఆయన కానుకగా ఇచ్చి ఆయన ఈ కబ్జాలన్నీ నిర్మూలించి చేసి అప్పుడు మా పవన్ కళ్యాణ్కి పేరు కోసము ప్రతిష్ట కోసము మేము ఈ నిరసన ఈరోజు తెలుపుతున్నాం. మా పవన్ కళ్యాణ్ మేము ఇప్పటము సభ పోయేటప్పుడు ఈ మురళీని ఆయన నేను ఫస్ట్ మాట్లాడింది ఇప్పటము సభలో మురళి మాట్లాడినాడు, రెండోది వెంకటయ్య మాట్లాడినాడు. అప్పుడు అలాంటి మాకు ఉత్సాహం పెరుగుతూ ఉన్నది. రెండోది ఇప్పటము నేను 48 బండ్లు పెట్టిన. వందవాసి సంతోష్ కుమార్ ఆయన 80 లక్షలు ఖర్చు పెట్టాడు. జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మీరు ఈ పోరాట పందాన్ని ఎంచుకున్నారు కదా, మరి స్థానికంగా ఉన్న జనసేన నాయకుల్లో మీకు ఎవరైనా సపోర్టింగ్గా నిలిచారా? నాకు రాజంపేటలో సపోర్ట్ ఎవరు లేదు. మా పవన్ కళ్యాణ్ మేము ఇప్పటము సభ పోయేటప్పుడు ఈ మురళిని ఆయన నేను ఫస్ట్ మాట్లాడింది ఇప్పటము సభలో మురళి మాట్లాడినాడు, రెండో